చూడండి సోకులేరు వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది. మనకి బోర్డు చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్. చూపిస్తాను మీకు, చూసి ఎంజాయ్ చేయండి. కొండ చూసారా ఎంత పెద్దదో. ఇంత దగ్గర నుంచి కొండలు చూస్తుంటే ఎక్కడ లేని సంతోషం అంతా వచ్చింది నాకు. చూడండి ఇదిగో సోకులేరు వ్యూ పాయింట్. అస్సలు వాటర్ అన్నదే లేదు. చూడండి ఒకసారి ఈ కొండ చూసారు ఎలా ఉందో, ఎంత ఉందో. మనం ఇప్పుడు ఎలా వచ్చామండి, కొండ చూడండి ఎంత ఉందో. వాటర్ మట్టుకి చాలా అంటే చాలా తక్కువ ఉంది. చూపిస్తాను చూడండి. వాటర్ ఫ్లో అయితే ఉంటే చాలా బాగుంటదండి వ్యూ పాయింట్. వాటర్ ఫ్లో అయితే లేదు. చూడండి ఒకసారి. వాటర్ ఉంటే ఇది మొత్తం ఫుల్గా ఉంటదండి. మొత్తం అంతానే ఇదంతా వాటర్ ఉంటది. మేము ముందు ఒకసారి విజిట్ చేసినప్పుడు దీనికన్నా కొంచెం పర్వాలేదు వాటర్. మన సోకులేరు మొత్తం వాటర్ ఉండేటప్పుడు నేను ఒక వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంటది, విజిట్ చేయండి. చూసారు కదా, కొంతమంది అయితే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందో లేదో మరి. చాలా మంది దిగారు, వాటర్ తక్కువ ఉన్న దిగారు. ఇక్కడ ఈ సైడ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫోటో దిక్కున్న మట్టుకు వెళ్ళారండి. అంత బాగుంటది వ్యూ పాయింట్. వెనకాల రెండు కొండలు, మధ్యలో వాటర్ కాలువ. ఫొటోస్ కి చాలా బాగుంటది. అందుకని ఎవరు ఈ దారికి వెళ్ళినా ఎవరు ఆగకుండా ఉండరండి, కంపల్సరీగా ఫొటోస్ తీసుకుని వెళ్తారు. మా వారు చూసారా క్యామ్ లో ఫొటోస్ తీస్తున్నారు. మా రెడ్ బుల్ అదిగో. ఊతగా దగ్గరికి వెళ్తేనే బాబా నేను దిగను. ఇది చూసారా ఓసర వెళ్ళండి, కనిపిస్తుందా మీకు? ఓసర వెళ్ళి మా వారు దిగితే అంటున్నారు, కానీ అది ప్రమాదకరమైందండి, ఊరుతుంది అది. చూసారా ఎలా ఉందో. ఇది ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ రంగు మారిపోతుందండి. ఇప్పుడు చూసాను, చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసాను నేను. ఇది చాలా డేంజర్. పాపం దెబ్బ తగిలేసింది దానికి. ఇలా వెళ్తే కనుక మనకి మోతుగూడెం వెళ్తాం అనమాట. ఈ మోతుగూడు లోపల వాటర్ ఫాల్ ఉంటదండి, కొల్లూరు వాటర్ ఫాల్. ఇలా వెళ్ళాలి వాటర్ ఫాల్ కి 25 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఇలాగా ఇలా నేరుగా వెళ్తే మనం చింతూరు, భద్రాచలం వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. కొత్తగూడెం, భద్రాచలం ఇటు సైడ్ వెళ్ళాలండి. చింతూరు అయితే వచ్చేసామండి మేము. చూసారా ఇది చింతూరు సెంటర్ అన్నమాట.
ఇప్పుడు మేమైతే భోజనానికి ఆగాము భోజనం చేయడానికి. చింతూరు నుంచి భద్రాచలం 70 కిలోమీటర్లు. లోపలికి వెళ్దాం రండి తినడానికి. మేము ఫుడ్ తిన్న హోటల్ అండి ఇది. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇంట్లో వండుకున్నట్టే ఉందండి. దుర్గారావు గారి హోటల్ అంట. ఇది చింతూరు మెయిన్ రోడ్ లోనే ఉంది. మేము మీల్స్ తిన్నామండి. 100 రూపీస్ మీల్స్ వచ్చి. మేము బయలుదేరిపోతున్నాం, ఫుడ్ తినేసాం కదా, ఫ్రెండ్స్ రిటర్న్ అయిపోతున్నాము. మా రెడ్ బుల్ తీసుకెళ్ళిన వారు వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? చింతూరు నుంచి రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడు దేవురు అన్నారు తులసిబాగ్లో ఉన్నాము. ఇక్కడ పప్పులు స్పెషల్, పప్పులు తీసుకుందామని ఆగామన్నమాట. మొత్తం చూడండి చిరుధాన్యాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ దొరకని పప్పు ఏమీ లేదు అసలు, అన్నీ ఉన్నాయి. కందిపప్పు మొత్తం చాలా పప్పులు ఉన్నాయి. కుంచుడు ఎలా అమ్మ రేట్ అది? కందిపప్పు కేజీ లెక్కేనా? ఓకే. ఇది బొబ్బరి పప్పు ఎంత? 130 కేజీ. ఎర్ర కందిపప్పు 120 అన్నారు. ఇది పెద్దదే, అది చిన్నదేనా బొబ్బరి పప్పు? ఇది రేట్ ఒకటేనా సేమ్? ఇవి మీరు సొంతంగా పండించినాయండి? ఇవి మీరు తెచ్చి అమ్ముకుంటారా? ఎక్కడ కనిపించలేదు మాకు ట్రైబల్స్ ఎవరు. చింతూరు దాకా వెళ్ళాం. ఓహో అవునవును, సంతల్లోకి వచ్చి అమ్ముతారు కదా. బుధవారం ఉంటుందా చింతూరు సంత? సంతకి వెళ్ళి కొనుక్కుంటారా మీరు? తర్వాత మీరు కొనుక్కుని ఇసురుకుని మీరు అమ్ముతారా? తాళ్ళు ఇసురుతారా? మీరే ఇసురించుకుంటారా? బుధవారమా సంత చింతూరుది? అన్నీ ఉన్నాయి, లేనిది ఏది లేదు. ఏంటనుకుంటున్నారు? ఏంటంటారో, చిక్కుడు గింజలు అనువులు అంటారు. చిక్కుడు గింజలు ఇవి. శనగపప్పు, ఇది పచ్చి శనగపప్పు. 2 షాపులే ఉన్నాయండి, ఇంక షాపులు ఏమి ఉండవా ఇక్కడ? 2 ఉంటాయా? అవతల ఒకటి ఉందా? ఓకే. ఏం తగ్గదా మరి మాకు రేటు? రేటు ఏం తగ్గించండి, ఒక 4 కేజీలు పట్టుకెళ్తాం కందిపప్పు. అవును, ఓకే. మినపప్పు ఎంత కేజీ? చూడండి 130. చూడండి తగ్గించేయండి, చిన్నగానే ఉన్నాయి కదా. ఇంకా ఇవి మేము ఏరుకోవాలి. చిన్నగా ఉంటాయి, పొట్టు ఎక్కువ పోయింది. ఇప్పుడు 4 కేజీలు తీసుకున్నా. మినపప్పు కూడా 4 కేజీలు వేసి. చూడండి ఇక్కడ లేదంటే ఏం లేదే. కుంకుడుకాయలు కూడా ఉన్నాయి, కుంకుడుకాయలు. కుంకుడుకాయలు ఏంటండి? రాజ్మా పిక్కలు. ఇవి బొబ్బర్లు. ఇవి ఏంటి?
ఏంటమ్మా ఇవి? కొర్రలు అయ్యి కొర్రలు, ఇయ్యి? సామలు, సామలు అయ్యి. అరికెలు, ఊదలు, అరటిపళ్ళు ఆ. అయ్యి మ్మ్. మొత్తం 6 రకాలు ఉంటాయి. చిరుధాన్యాలు ఈ బఠానీలు ఇవి. కుంకుటికాయలు ఇంకేమైందమ్మా? ఎందుకు ఇంకా మినపప్పు కూడా తీసుకురమ్మన్నాడా? ఈ ఎర్ర కందిపప్పు కూడా కందిపప్పు లాగే వండేసుకుంటారండి. అంతేనా ఇది కూడా? అవునా? మ్మ్. ఇది చూడడానికి ఎంత బాగుంది ఎర్ర కందిపప్పు. బాగుంది ఇది. ఇదంతా 120 చెప్పారు. 120. ఇది ఒక 2 కేజీలు అయ్యింది. మీకు స్కూళ్ళు హాస్పిటల్ ఏమన్నా ఉంటాయమ్మా ఇక్కడ? చింతూరు వెళ్ళిపోవాలా? చింతూరు వెళ్ళిపోవాలా స్కూల్స్ కి కూడానా? ఆడపిల్లలు కాబట్టి వెళ్ళాలి. చింతూరు వెళ్ళాల్సిందే. మగపిల్లల దగ్గరికి పెట్టి ఆడపిల్లలు దూరం పెట్టారా మీకు? ఆడపిల్లలు 5వ క్లాస్ వరకు ఇక్కడే, తర్వాత ఇక ఎక్కువ లేదు. చింతూరు వెళ్ళాలి. పిల్లగాళ్ళు వెళ్ళి వస్తా ఉంటారు. వాటర్ ఫాల్స్ అలాంటి లేదు, ఊరే ఉంది, ఒకటే ఊరు. అవతల నుండి వెళ్తాం ఏమీ లేదు, మళ్ళీ ట్రావెల్. ఆ బొబ్బరి పప్పు ఇదెంతమ్మా? బొబ్బరి పప్పు ఎంత అన్నారు? 130. అది తెల్లగా ఉంది, ఇదేమి ఎర్రగా ఉంది. ఇది మళ్ళా మేము ఏరుకోవాలేమో. ఇది రాళ్ళు గట్టు ఉంటాయి. ఇది తీసుకోమంటారా? ఏమో మీ మాట చెప్పుని తీసుకుంటున్నాను, మరి నాకు తెలీదు అది ఇది ఏందో రకాల వరి. మీరు చెప్పారని తీసుకెళ్తున్నాను నేను. ఇది 2 కిలోలు ఇచ్చి. గార్లకే మాకు కూడా పప్పుచారు పెట్టుకుంటారు కదా. అవును. వీళ్ళకి ఇళ్ళల్లో ఉంటాయి కదా చెట్లు, గోంగూరాకులు తింటే అలా చేస్తారు. కారం ఎండు మిరపకాయలు నూరుకొని పసుపు కొమ్మందు వేసి నూరు అందులో వేసేస్తారు. మీరు అలాగే వండుకుంటారమ్మా కారం వాటర్? మీరు కూడా మేము నూరుకోగానే కారం ఆడించుకుంటాం. అంటే నూరుకోవడానికి మేము అలాగే వాడుకునేటాం. కాకపోతే ఇప్పుడు వండుకోవాలి, ఇవన్నీ వండుకోవాలి. అవును. టైం పడుతుంది. ఇంకేం తీసుకోమంటారు? కేజీ 50 రూపాయల 2 కేజీలు వేసాయి. సోళ్ళు కూడా ఇక్కడ బాగుంటాయి. వీళ్ళు చోడుపిండి ఎక్కువ వాడతారు. సజ్జలు, సోళ్ళు
చాలా. తర్వాత జొన్నలు అంటే ఇది పిండి పట్టుకుంటారు, ఆ జొన్నలు లాంటివి దంపి ఉడకబెట్టి కలుపులు వేసుకుంటారు. బాగుంటుంది ఆలుగడ్డ. ఏమి ఇక్కడ మరి మగోళ్ళకి ఏం పనులు ఉంటాయండి ఇక్కడ? వ్యవసాయమే చేస్తారు, ఏం చేయరు. ఖాళీగా ఉన్న రోజు వేటకి వెళ్తారు. వాళ్ళు తడిపిల్లు అల్లుకోవటం, ఇల్లు కట్టుకోవటం, వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని పని చేయించుకోవడం. ఇల్లు కట్టాలంటే అందరూ సాయానికి వస్తారనమాట. వాళ్ళ కళ్ళు బాతులు ఇంకా వాళ్ళకి జీతం ఇవ్వడం కానీ ఇంకేం ఉండదు. వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇల్లు వెళ్తారు. అలా పెళ్లి జరిగినా అంతే, అందరూ ఒకరు ఆవునిస్తారు, పందులు ఇస్తారు, ఒకరు మేకనిస్తారు, ఒక 50 కేజీలు మాంసం ఇస్తారు, ఇస్తారు. అలాగే ఇస్తారు అన్నమాట ఒక ఇంట్లో పిల్లలు. వాళ్ళు మళ్ళీ ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెళ్లికి వీళ్ళు అలాగే బదులు చక్కగా ఉంది. బానే ఉంది. 2 క్యాన్లు సారా, 2 క్యాన్లు సిగురు, 2 క్యాన్లు కడకళ్ళు అలాగే మరి ఇంటికి ఒక 5 కేజీలు అన్నం వండి పంపిస్తాం. అక్కడ భోజనం వండరు, కూరలే వండుతారు. భోజనం అందరూ వండుతారు. ఇంటికి 5 కేజీలు పంపిస్తారు. 5 కేజీలు వండుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ భోజనం చేసిన తర్వాత వీళ్ళు ఒక బుట్టలో 8 జొన్నలు 5 సారా పట్టుకుని వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ బుట్టలో మళ్ళీ ఇలా అన్నం వేసి, అన్నం తినగా మళ్ళీ అన్నం వేసి పంపిస్తారు. వాళ్ళకి నచ్చినంత కష్టం 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఒక్కొక్కరు 500 అలాగే. ఇవన్నీ మళ్ళీ కట్నం పెడతారు. వాళ్ళకి అలాగే ఇస్తారు. ఏదైనా సాయం ఉంటుంది, ఏదైనా బానే ఉంది. ఇంకేం తీసుకోనండి? చాలా బీన్స్, డబుల్ బీన్స్ అని గుండెకి మంచిది అక్కడ ఉడకబెట్టుకున్నాయి. అయ్యొద్దులే అమ్మా, మనకి తెలియదు ఎందుకు మనకి. అయ్యి ఏంటి ఇవి తీసుకోనా? మాకొద్దు. మీరు తింటానంటే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నన్ను తినమంటారండి ఆయనతో పాటు. నేనేమో అన్ని తిన్ను. ఆయన తింటానంటే పెడతాను, ఆయనతో పాటు నన్ను ఇబ్బంది పెడతారు. 1/2 కేజీ అయింది. రావులవారి ప్రసాదం కదా, తింటాను. ఇగో ఇన్ని పువ్వులు తింటే ఏమన్నా మొత్తం నేను తిన్నా, నాకు భయం. ఇక్కడ చిన్న 3 సంవత్సరాల పిల్లల నుండే ఇస్తారు. ఆడమ్మగా ఉండదు, అంత కలిసి ఆ కొండలు అంత సీపులు మోపు ఎత్తుకొని కొండెక్కేస్తారు, దిగేస్తారు. 7 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇలాంటి వీడియోలు చాలా బాగుంటాయి. వెళ్ళాలంటేనే కష్టండి. మామూలు మీరు అందరు ఇప్పుడు మేము రిటర్న్ అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది మాకు. మా ఊరు వెళ్ళేటప్పటికి రాజమండ్రి వెళ్ళాలి. ఇప్పుడు బఠానీలు తీస్తాము, అవి ఇవ్వండి. ఒక్కొక్క డబ్బా. మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా? అదొక డబ్బా శనగలు. ఎందుకమ్మా వద్దు, తినకూడదు. 50 రూపాయలు డబ్బా. ఏం కావాలమ్మా? చూడు ఒకటే ఉన్నట్టు చూడు. బటన్, ఈ పచ్చి బఠానీలు కూడా ఒక డబ్బా వేయండి. కట్టేసమ్మా.
కడగలా? మ్మ్. పడేటప్పుడు మళ్ళీ మొక్కలు పడుతుంది. మ్మ్హ్మ్. సేమ్ మళ్ళీ మొక్కలు లాగానే ఉంటుంది పడేటప్పుడు. ఇప్పుడు మీరు అది ఎండబెడతారండి? మ్మ్హ్మ్. ఇలా అమ్ముతాం కాబట్టి ఇది డాబాల మీద ఆరబెడతాం. మ్మ్. మామూలుగా ఇప్సారా కాస్తుంది అయితే ఎక్కడ పడితే అక్కడ ఆరబెడతాం. మ్మ్హ్మ్. ఇప్సారా కాస్తుంది మ్మ్హ్మ్. ఏముండదు. ఇది రాముల వారి ప్రసాదం. ఇది మన లడ్డూల్లో కూడా వేస్తారు ప్రసాదం. మామూలుగా అయితే ఆరోగ్యానికి మంచిదేనా? మంచిదే. ఇది ఒక పండు లాంటిది. అంతేనమ్మా. అంతే అండి. సంచులు వేయాలమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఆ ఎన్ని పప్పులు నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ పప్పులు అనేది చాలా టేస్ట్గా ఉంటాయంటండి. ట్రైబల్స్ పండించినాయి కదా ఇది, అందువల్ల టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని నేను పని కట్టుకుని ఇన్ని తీసుకున్నాను. చూసారా అమౌంట్ ఎంత అయిందన్నది చెప్తాను తర్వాత, లెక్క చూసిన తర్వాత. చూడండి మా వారు సాయం చేస్తున్నారు. తీసుకున్న పప్పులు ప్యాకింగ్ చేసేస్తున్నారు. నేనైతే కందిపప్పులు 2 రకాలు తీసుకున్నానండి. మామూలు కందిపప్పు, ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాను. మినపప్పు, బొబ్బరి పప్పు తీసుకున్నాను. ఇలా పట్టుకున్నది అయితే ఉన్నాయి. బాగుందా? ఇక్కడ 3 షాపులు ఉన్నాయండి. ఈ లైన్ లోని వరుసగా ఉన్నాయి 3 షాపులు. 3 షాపుల్లోని కూడా సేమ్ ఇవే పప్పులు ఉన్నాయన్నమాట. ఈ షాప్ లో ఇంకా బాగా నీట్ గా ఉన్నాయని ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి మా ఊరు బస్ ఆగింది. రాజమండ్రి బస్ ఆగి కావాల్సిన వాళ్ళు కావాల్సినవి కొనుక్కుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూసారా చీపులు కొనుక్కుని పట్టుకెళ్తున్నారు. చీపులు మట్టుకు చాలా బాగున్నాయి. ఇక్కడ పొడుగ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సోక్లేరు ఇవ్వండి. మినపప్పు మొత్తం వేసుకున్నా 2 కేజీలు 4 కందిపప్పు కూడా వేసి
అది 6 కేజీలు. ఎందుకు 2 కేజీలు నేను ఏమో కందిపప్పు వస్తాను. కందిపప్పు 6 కేజీలే కదా. ఏం టేస్ట్ చేస్తున్నారు చూడండి మా వారు. పుట్టతేనంటది. బాగుందా? ఇక్కడ తేనె కూడా ఉందండి. తేనె కూడా ఇమ్మంటావా? తెల్లగా ఉంటే అది వర్షాకాలం వచ్చేది అయితేనే తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఈ రంగులోనే ఉంటుంది. చిన్నగా తేనె ఉంటుంది. అదే పట్టు తేనె అయితే బయట పెట్టుకున్నాం. కేజీ అయితే బయటికి రా. వదిలేము తెచ్చాను. పుట్ట తేనెకి పట్టు తేనెకి టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉంటది అని. ఇందాక చూసింది పుట్ట తేనె అంట, ఇది పట్టు తేనె అంట. ఇది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఇది 3 నెలలకు మించి ఉండదు. అది ఎన్ని సంవత్సరాలలో ఉంటుంది కానీ గచ్చేసలకు మార్చుకోవాలి. ఆ ప్లాస్టిక్ అట్లా ఉంచకూడదు. లైట్ గా పుల్లగా అలా ఉంటుంది. ఈజీ. ఇది ఎలా ఉంది? అది ఎలా ఉంది? ఇది బాగుందా అది బాగుందా? నేను చూడను. నేను చూడను. మీకు ఏది నచ్చింది? పుట్టతేనా? పుట్టతేనా అడవిలోనే ఉంటుంది. పుట్టతేనా కరెక్ట్ గా ఒక 6 నెలలు పోతే 7 తక్కువగా దొరుకుతుంది. అది తింటారు ఇది అలా కాదండి. సంవత్సరంలో ఒక 50 కేజీలు 60 కేజీలు దాచేసేమన్నా పట్టుకెళ్తారా? మధ్యలో పెట్టేస్తాను. ఇది కేజీ నీరు బాటిల్ లెక్క. అదే సేమ్ ఎందుకు? అది బాగానే ఉందిగా. ఇందులో పట్టించు. మధ్యలో పెట్టుకోవాలి. కేజీ అండి అది. కేజీ 600. ఇప్పుడు 600 అండి బాటిల్. వెళ్తామండి. ఓకే వెళ్ళొస్తామండి. అయితే ఇందుగో ఇంత మూట తీసుకున్నాం మేము పప్పులు. అయితే ఇంకెక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం. చూసారా ఎండ ఎంత ఎలా ఉందో. ఓకేనా? రిటర్న్ ప్రయాణం అవుతున్నాం. మరి రండి వెళ్ళిపోదాం. రిటర్న్ అయిపోయాం కదా మనం. ఇది ఇప్పుడు మళ్ళా ఘాటీలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఎలా ఉంది? బాగుందా? మన ఏజెన్సీ అంతా ఎలా ఉంది? బాగుందా? మేము అసలు యాక్చువల్లీ ఎక్కడికి బయలుదేరామంటే మా వారు చాలా రోజుల నుంచి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తానని అంటున్నారు. సరే చల్లగా ఉంది కదా వాతావరణం అని బయలుదేరాం మేము. తీరా చూస్తే వాతావరణం మొత్తం మారిపోయింది. సరే బాగుంది కదా అనేసి వెళ్ళాము. చింతూరు వరకు వెళ్ళామండి.
అక్కడ చిన్న పని ఉంటే చూసుకొని చింతూరులో భోంచేసి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత తులసికోట ఆ ఊరి దగ్గర పప్పులు చాలా బాగున్నాయండి. అక్కడ పప్పులు తీసుకున్నాం మేము. అక్కడ ఎవరైనా సరే అంత దూరం వెళ్ళినప్పుడు ఎవరైనా సరే అక్కడ పప్పులు తీసుకోండి, చాలా బాగున్నాయి. మేమైతే తీసుకున్నాము. అందుకని ఇంకెలాగే వెళ్తున్నాం కదా అనేసి మొత్తం ఏజెన్సీ అంతా నేను చూడడమే కాదు మీకు కూడా చూపించాలనిపించింది. అందుకే వీడియో చేశాను అనమాట. సోకులేరు వాగు అయితే మొత్తం ఫుల్గా ఎండిపోయింది. అది ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి చూపిద్దామని అనుకున్నాను, కాకపోతే వాటర్ లేదన్నమాట. సర్లే ఇంక వాటర్ లేదు కదా అనేసి ఇంకా కిందకి వెళ్ళలేదు మేము. పైనుంచే మీకు చూపించేసి ఇంక స్టార్ట్ అయిపోయామన్నమాట మేము. అందుకనేసి ఇంకా చూపించాల్సినవి కొన్ని చూపించాను అంతే. ఇంకా చూపించాల్సినవి ఉన్నాయి. అమృతధార ఇవి వాటర్ ఫాల్స్ ఉన్నాయండి కొన్ని. అవి అయితే ఫ్లోయిడ్ లేదు అసలు, వాటర్ లేదు అసలు అని, అందుకని నేను చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తానండి మీకు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. ఓకేనా? మీ రాజమండ్రి అమ్మాయిని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.